ఈ బుద్ధిజంలో ఉన్న వాళ్ళు అసలు అంటే దేవుడు లేడని నమ్ముతారా? అంటే ఏంటి అర్థం? ముఖ్యంగా మానవ సమాజం అవతరించే క్రమంలోనే వాళ్ళు ఈ ప్రకృతి నుంచి అతను ఈ జీవరాశి నుంచి ఈ పశు గణాన్ని నుంచి విడిపోయే క్రమంలోనే తనకు తానుగానే ఈ జ్ఞానాన్ని ఈ ప్రజ్ఞని ఆయన సృష్టించుకున్నాడు. ఆ క్రమంలో కొన్ని భయాలేమో దేవుడిగాను, కొన్ని కొన్ని ఆలోచన విధానాలేమో ఆ రోజుల్లోనే చార్వాకులు, లోకాయుతులు, కణవాదులు అని మహా ఋషులు ఉండేవారు. దాని నుంచి మరి జైనము పుట్టింది. జైనానికి ముందు శైవం ఉంది. ఆ శైవం అయితే అసలు రూపం లేదు, ఏమీ లేదు చెప్పే ఒక గొప్ప ధర్మము. దాని నుంచి అసలు మానవుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి, మన కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని చెప్పి ఆయన పంచశీలని గృహస్థులకి అందజేశాడు. ఆ పంచశీల యొక్క ధర్మం ద్వారానే ప్రపంచానికి వ్యాప్తి చెందింది. సంసార జీవితాల్లో కల్మషాలు లేకుండా శాంతిగా జీవించడము, ఈ విధమైన కుటుంబ వ్యవస్థ బలోపేతం అవడానికి బౌద్ధం చాలా ముందు ఉపయోగపడింది అన్నమాట.